హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు చిదంబరం నుంచి స్టార్ట్ అయ్యి బస్సులో అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా తమిళనాడు విలేజెస్ ఇవన్నీ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాక అక్కడైతే వ్యూ పాయింట్స్ అన్ని రాజన్న అయితే చూపిస్తాడు. ఇప్పుడే మనము కిల్లై అనే బస్ స్టాప్లో దిగి ఆటో అయితే ఎక్కినాం. మనము ఇక్కడ నుంచి పిచ్చవరం 2.6 కిలోమీటర్. మనమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత మరిన్ని వ్యూస్ పాయింట్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడే మనం ఆటో దిగి అయితే పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ఇది రెండవ అతిపెద్ద ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడైతే బోటింగ్ మనకు ఇక్కడ ఫారెస్ట్ నుంచి ఉంటుంది. ఇక్కడ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ అనమాట. ఇంకా అంటే లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడ జర్నీ అయితే కంపల్సరీ చేయాలన్నమాట. ఇంకా ఇది అడవి లోపల నుంచి మనకు 1 అవర్ అయితే బోట్లో తీసుకెళ్తారు. అసలు వేరే లెవెల్ అసలు ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. ఫైనల్లీ మనం అయితే బోట్ అయితే ఎక్కేసినాం. మనం అయితే రెండవ పెద్ద ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయితే చేయబోతున్నాం. మనం చూసుకోవచ్చు అసలు బాబా వేరే లెవెల్ అనమాట. వావ్, కానీ ఇన్కంలో ఒక్కసారి కంపల్సరీ కాదు. వావ్, మైండ్ బ్లోయింగ్ అసలు. వేరే లెవెల్ అసలు. నిజంగా చెప్తున్నా, లైఫ్లో అయితే కంపల్సరీ ఇంకా ఎంత పైసలు అయితే వేస్ట్ వస్తుంది. ఆహ్లాదకర వాతావరణం, చుట్టుపక్కల చెట్లు, మైండ్ పోతుంది. వేరే లెవెల్ అంతే. నేనైతే ఇలాంటి జర్నీ అయితే నా జీవితంలో ఫస్ట్ టైం. చాలా బాగుంది. మనకదే మూవీ షూటింగ్స్ అవుతాయి కదా ఎక్కువ శాతం ఇదే లొకేషన్లో. రాజన్ ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది విలేజ్ ఫీలింగ్? ఎట్లుంది శివ? అసలు ఎంత గ్రీనరీ, ఎంత సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలు. మాటలు అసలు చెప్పాలి. చెయ్యదు పైన. கிடைத்த